ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారికి ఆగస్టు 2, 3, 4, 5 తేదీలలో ఒక ఊహించని వ్యక్తి అనేవారు మీకు ప్రవేశించబోతున్నారు. ఎస్ అనే అక్షరంతో వారితో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. మీకు ఎంతో అదృష్టం అనేది రాసి పెట్టి ఉంది కాబట్టి ఈ వీడియో అనేది మీకు అంట పడిందండి. ఎంతో ఇన్ఫర్మేషన్ సేకరించి ఈ వీడియోలో క్లుప్తంగా అయితే వృషభ రాశి వారి గురించి వివరించడం అయితే జరిగింది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారిని మనం వ్యక్తిగతంగా పరిశీలించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి. వీరి యొక్క మంచితనం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఎదుటివారు హాని చేసినప్పటికీ కూడాను, ఇది ఎదుటివారు అవకాశానికి వాడుకుంటున్నప్పటికీ కూడాను, వారి యొక్క అవసరాలను తీర్చుకోవడానికి కోసం వీరి దగ్గరికి వస్తున్నప్పటికీ కూడాను వీరు వారికి ఎప్పుడు కూడాను ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు సహాయం అనేది చెప్పి మళ్ళీ వీరి దగ్గరికి వచ్చారు అంటే గతం తాలూకా వాళ్ళు చేసిన మోసాలన్నిటినీ కూడా పూర్తిగా మర్చిపోయి వారికి సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటారనమాట. అలా అని చెప్పి వృషభ రాశి వారు పిచ్చివారా, తెలివి లేనివారా అని చెప్పి అనుకుంటే నిజంగా చాలా పొరపాటే. వృషభ రాశి వారు చాలా అంటే చాలా తెలివైన వారు, చాలా చురుకైన వారు, మంచి మాటకారి కూడా. వృషభ రాశి వారు ఏదైనా కానీ ఒక పని చేసే దగ్గర కానీ, లేదంటే ఏదన్నా ఉద్యోగాలు చేసే దగ్గర కానీ వీరి యొక్క మాట తీరుతోటి ఎదుటి వారితో ఈజీగా, అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, ఆ వ్యాపారానికి తగ్గట్టుగా మనుషులని రాబట్టుకోవాలి అంటే వీరి యొక్క మాట తీరుతోటి చాలా సునాయాసంగా మనుషులని రాబట్టుకుంటారనమాట. అంతటి తెలివి అనేది వృషభ రాశి వారికి ఉంటుందన్నమాట. వీరికి ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా, ఎంత సక్రమంగా వీరి జీవన శైలి కొనసాగుతున్నప్పటికీ కూడాను వీరి జీవితంలో కష్టాలు ఎక్కువే అని చెప్పుకోవచ్చు అనమాట. చిన్నప్పటి నుంచి కూడాను కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మీద వేసుకొని ఆ యొక్క కుటుంబం కోసం ₹1 సంపాదించి కుటుంబానికి పెట్టడానికి కానివ్వండి, లేదా ఇప్పుడు పెళ్ళైన తర్వాత కుటుంబం కోసం ఎక్కువగా శ్రమిస్తూ ఎప్పుడు కూడా చిన్నప్పుడైనా కానీ, లేదంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాతనైనా కానీ, లేకపోతే వీరికి చనిపోయేంత వరకు కూడాను ఎవరి తోడు వీరికి ఉండదు అని చెప్పుకోవచ్చు. తోడు ఉండదు అంటే కనుక ₹1 సహాయం చేయడానికి నేను చెప్పేది ఇక్కడ. ₹1 మేము ఉన్నామయ్యా అని, మీకెందుకు, నువ్వు ₹10 సంపాదించుకో, ఈ ₹10 తోడు మేము ఒక ₹5 ఇస్తాం కదా, పిల్లలకి ఎలాగోలా గడిచిపోయింది, మేమున్నాం సహాయం చేస్తాం కదా, మా తోడుంది కదా, నువ్వు దేనికి టెన్షన్ పడుతున్నాకు, దేనికి ఆతృత పడకు, మేము మీ వెన్నంటే ఉంటాము అని చెప్పి ఇలా ధైర్యాన్ని ఇచ్చే తోడు, ఓదార్పునిచ్చే తోడు, ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఆదుకునే తోడు ఎవ్వరు ఉండరు అని చెప్పుకోవచ్చు అన్నమాట. వీరు తినే ప్రతి మెతుకు కూడా వీరు సంపాదించుకునే రూపాయే అయి ఉంటుంది. వీరి కుటుంబం పోషణ కూడా జరుగుతుంది. అంటే వీరి కష్టార్జితం, వీరి యొక్క రెక్కల కష్టం మాత్రమే అయి ఉంటుందన్నమాట. ఎవరి సహాయ సహకారాలు అనేటివి వీరి జీవితంలో, వీరి సొమ్ము తిన్నవారు చాలామంది ఉంటారు. వీరి సొమ్ము ఎప్పుడు పడతారా, వీరిని ఎలా వాడుకుందామా, వీరిని ఎలా అవసరానికి ఉపయోగించుకుందామా, ఇలా ఆలోచించే వాళ్ళు కూడా తప్ప వీరికి సహాయం అని చెప్పి వీరొక అడుగు ముందుకు వేసి చేయి చాపి అడిగితే, లేదు మా దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది, మీరు ఉన్నారు కదా, మా కష్టాలు మేము పడుతున్నాం కదా, ఇలా అంటారే తప్ప వీరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుటి వారి సహాయం చేయడానికి ముందడుండరనమాట. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు ముఖ్యంగా ప్రత్యేకించి తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక, ఇప్పటికైనా సరే గ్రహించండి, మీ జాగ్రత్తలో మీరుండండి. ఎవరు మీతో మంచిగా ఉంటున్నారు, ఎవరు మీతో అవసరానికి మాత్రమే పలుకుతున్నారు, అవసరానికి మాత్రమే మిమ్మల్ని వాడుకుంటున్నారు, ఎవరు మీతో పరిచయం పెంచుకొని మీతోటి, అంటే మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ అయినా కానివ్వండి, మీరు ఉద్యోగం చేసే దగ్గరైనా కానివ్వండి, లేదా మీ యొక్క కుటుంబ జీవితాలు, మీ బంధువుల విషయంలో కానివ్వండి, మీతోటి కేవలం అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే మాట్లాడుతున్నారు అంటే కనుక అటువంటి వారిని ఇప్పటికైనా సరే కట్ చేయండి. ఎందుకంటే వారి వల్ల మీరు ఏ లబ్ధి పొందేది ఉండదు.
ఏ లాభం మీరు వారి వల్ల చూసేది ఉండదు. మీ వల్ల వారు లాభాలు పొందడం, నలుగురిలో విలువను పొందడం, నలుగురిలో ఒక పేరును తెచ్చుకోవడం, ఇలా తెలివిగా వారు చేస్తున్నారు తప్ప మిమ్మల్ని పిచ్చి వాళ్ళు చేస్తున్నారు అన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకొని వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు మాత్రమే ఉంచితేనే మంచిది అన్న విషయాన్ని అయితే మీరు 100కి 100% గుర్తుపెట్టుకోండి. ఇక మీ యొక్క జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి కూడా ప్రవేశించబోతున్నారనమాట. ఈ కొత్త వ్యక్తి వలన లాభాలు జరుగుతాయా, నష్టాలు జరుగుతాయా అన్న మాటకి వస్తే ఈ కొత్త వ్యక్తి వల్ల మీకు అన్ని ఇబ్బందులు ఉండయండి. కాకపోతే మీ యొక్క జీవిత శైలి పరిశీలించి మీకు కొన్ని సలహాలు ఇస్తారనమాట. ఈ యొక్క సలహాలు అనేటివి మీరు పాటించవచ్చు, పాటించకపోవచ్చు. ఎందుకంటే ఇది ఏదైనా కానీ మీరు స్వహతాగా ఆలోచించుకోవాలన్నమాట. ఎందుకు ఇలా చెప్తున్నానంటే కనుక మీరు ఒక వ్యక్తి ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి మీకు అంతకుముందు తెలుసా లేదా ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయ్యారా, వీరి యొక్క గుణగణాలు ఏంటి, మీరు చెప్పే పని చేయడం వల్ల మీకు నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా, వీరు చేసే పని కరెక్టేనా, వీరు చెప్పే పని మనం ఎంతవరకు చేయవచ్చు, వీరిని ఎంతవరకు ఫాలో అవ్వచ్చు అనే దాన్ని బట్టి మీ యొక్క ఆలోచించుకొని వారిని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో మనల్ని మన్నగా ప్రేమించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే గనక ఒకటి కన్న తల్లి, 2 కట్టుకున్న భార్య, లేదంటే కన్న బిడ్డలు కూడా స్వార్థంగానే ఆలోచిస్తున్నారు ఈ రోజులో. కాబట్టి బయట వారిని నమ్మడం అనేది ఎంత మూర్ఖత్వం అనిపించుకుంటుందో ఆలోచించుకొని అడుగు ముందుకు వేయండి. మనం నాశనం అయిపోతున్నామంటే చూసి సంతోషపడే వాళ్ళే చాలామంది ఉన్నారు. మనకి ₹1 రావటం లేదు అంటే చూసి ఆనందపడేవారు చాలామంది ఉన్నారు. మనం ఏదైనా జబ్బుతోటి బాధపడుతున్నామంటే వీడికి సరిగ్గా తిక్క కుదిరిందని చెప్పి అనుకునే వాళ్ళ సమాజం, అంటే ఆ జనాల మధ్య మనం జీవిస్తున్నాం. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎస్ అనే అక్షరం వారితో జరగబోయేది ఏంటి అంటే కనుక నీ జీవితంలో ఎస్ అనే అక్షరం చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మాట మీరు వినవచ్చు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా, ఇక్కడ అందరి గురించి చెప్పడం లేదండి, కానీ మీ జీవితంలో ప్రవేశించిన ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వారితో మీరు ఎటువంటి నష్టాలు పొందితే లాభాలు తప్ప నష్టాలు అనేటివి ఉండవన్నమాట. మీ జీవితంలో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కానివ్వండి, లేదంటే మీ యొక్క తోబుట్టువులైనా కానీ, లేదంటే మీ బిడ్డలైనా కానీ, లేదంటే మీ ఇంకెవరైనా కానీ ఎస్ అని అక్షరం ఉన్నవారు పరిచయం అయితే వారితో మీ యొక్క జీవన శైలి చాలా అందంగా ఉంటుంది. వారి వల్ల మీకు ఎటువంటి కష్టాలు, నష్టాలు దనేవి జరగవు. ఇక వారి ఇచ్చే సలహాలు మీరు పాటించడం వలన మీరు జీవితంలో ఖచ్చితంగా కూడా ప్రథమ స్థాయిలో ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ ఎస్ అనే అక్షరం ఉన్నవారి మీ జీవితంలో వారు ప్రవేశించిన తర్వాత, వారు ప్రవేశించక ముందు చాలా రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. అవి మంచి మార్పుల, చెడ్డ మార్పుల అనేది విషయానికి వస్తే 100కి 100% మంచి మార్పులే అని అయి ఉంటాయి. కాకపోతే అందరినీ గుడ్డిగా నమ్మకూడదు అనే మాటని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరేమంత పిచ్చేళ్ళు కాదు, అంత చిన్న పిల్లలు కాదు. మీకు మంచి చెడు తేడా మీకు తెలుసు కాబట్టి అంచనా వేయగల శక్తి ఎదుటి వారిని మీ దగ్గర ఉంది కాబట్టి దాన్ని పెట్టి మీరు ముందుకు అడుగు వేస్తే మీకు చాలా చాలా కలిసి వస్తుంది. ఎస్ అనే అక్షరం ఉన్న వారిని తెలివిగా మీరు ఉపయోగించుకోగలిగితే మీకు అంతా కూడా కలిసిపాటుతనంగానే ఉంటుంది అన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇక ముఖ్యంగా ఈ 4 రోజులు అంటే ఆగస్టు 2, 3, 4 తారీఖులు కొత్త నెలలో అడుగుపెట్టబెడుతున్నారు. ఈ యొక్క నెల అంతా కూడా మీకు చెప్పుకోవాలి అంటే చాలా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, బిజినెస్లు చేసే వారికైనా కానీ లాభాలు అనేటివి ఆశించేంతగా ఉండవు అని చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారాలు చేసి ఎదుటివారు వస్తే కానీ మాకు వ్యాపారాలు జరగవు అని అనుకున్న వారికి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట.
కాబట్టి కొంచెం కష్టపడండి, కొంచెం తెలివితేటలు బయట పెట్టే సమయం ఇది. మీకున్న తెలివితేటలను బయట పెట్టండి. దానికి తగ్గట్టుగా మీరు వ్యాపారంని తెలివిగా మలుచుకుంటే మాత్రం మీరు ఆశించినంత లాభాలు అనేటివి ఖచ్చితంగా చూస్తారనమాట. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. గతంలో కొన్ని చేదు అనుభవాలు అనేటివి మీ యొక్క భార్యాభర్తల మధ్య జరిగినప్పటికీ కూడాను ఇప్పుడు ఉన్న ప్రస్తుత రోజులలో ఒకరినొకరు అర్థం చేసుకొని కాస్త మెచ్యూరిటీ లెవెల్స్ అనేది పెంచుకొని మీ యొక్క జీవన శైలిని కొంచెం మీకు అనుకూలంగా మార్చుకున్నారు. కాబట్టి మీకు వ్యాపారంలో అంటే మీకు మీ యొక్క కుటుంబ జీవితంలో అంతా కూడా తగాదాలు అన్ని గొడవలు అనేటివి ఏవి ఉండవు. కాకపోతే ఈ వృషభ రాశి వారికి ఒక చిన్న వీక్నెస్ ఉంటుంది. అది చిన్నదని చెప్పాలో పెద్దదని చెప్పాలో వారి నిర్ణయానికి వదిలేస్తాం ఇక్కడ. ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశి వారు మగవారు ఎవరైతే ఉన్నారో కొంచెం డ్రింకింగ్ చేస్తుంటారనమాట. ఇది ఇప్పుడున్న ఈ సమాజంలో, ఇప్పుడున్న ఈ యొక్క లైఫ్ స్టైల్లో, ఇప్పుడున్న యొక్క జీవన శైలిలో మార్పులలో, ఇప్పుడున్న ఈ తిండి పొజిషన్లో ఈ యొక్క డ్రింకింగ్ హ్యాబిట్ అనేది అంత మంచిది కాదు. ఆరోగ్యానికి కాస్త ఆలోచించుకొని డ్రింకింగ్ అలవాటు చిన్నగా మార్చుకోండి. దీనివల్ల మీరు కుటుంబంలో కలహాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ డ్రింకింగ్ హ్యాబిట్ను కాస్త మార్చుకునే ప్రయత్నం కూడా కొంచెం గట్టిగానే చేయండి. ఇది మీ భవిష్యత్తుకు కూడా బంగారు బాట వేస్తుంది, మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇక అంతేకాకుండా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా వృషభ రాశి చెందిన వారు కష్టపడాలి, కష్టే ఫలి. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే చూడంగానే ఏదైనా కానీ కనిపెట్టేస్తారు. కొంతమంది ఏంటంటే 1కి 10 సార్లు చదివితే వస్తుంది. ఈ వృషభ రాశి వారు కూడా ఆ జాతికి చెందిన వాళ్ళే అని చెప్పుకోవచ్చు. కాబట్టి కష్టపడండి. మీకు మీ యొక్క రాశి ప్రకారం కానీ మీ యొక్క జాతక ప్రకారం కానీ కష్టే ఫలి అన్న మాట మీకు బాగా వర్తిస్తుంది. ఎంత కష్టపడతారో అంత కష్టానికి ప్రతిఫలం అనేది మీకు వస్తుందన్నమాట. కాబట్టి విద్యార్థులు కాస్త దృష్టి చదువు మీద మళ్ళించి కష్టపడండి. కష్టపడితే ఖచ్చితంగా మీరు ఆశించిన దానికంటే ఎక్కువ మార్కులతోటే మీరు విజయాన్ని సాధిస్తారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక రియల్ ఎస్టేట్ వారికి కానీ, రాజకీయ రంగంలో ఉన్న వారికి కానీ, సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కానీ చాలా అద్భుతంగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అద్భుతంగా అన్న మాట వాడటం కంటే కూడా కొంచెం వాళ్ళకి కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తుంటాయి ఆగస్టు నెలలో. కాబట్టి మీకు అంటే 100 రూపాయలు వస్తాయి అని అనుకున్న దగ్గర మీకు ఒక 50 రూపాయలు లేదంటే 60 రూపాయలు వస్తాయి. అంతకు మించి ఎక్కువ లాభాలు అనేటివి ఆశించకూడదు అని అనుకోవడమే బెటర్ అనమాట. ఎందుకు ఆశించినా కూడా ఆశ నిరాశ అయిపోతుంది తప్ప ఉపయోగం అనేది ఉండదన్నమాట. కాబట్టి కొంచెం ఉన్న డబ్బుని పొదుపు చేసుకోండి. పొదుపు చేసుకునే అలవాటు చేసుకోండి. ఈ యొక్క పొదుపు అనేది మిమ్మల్ని కష్ట సమయాల్లో ఆదుకుంటుంది అన్న విషయాన్ని అయితే మీరు 100కి 100% గుర్తుపెట్టుకోవాలి. ఇక ఓవరాల్గా చూసుకుంటే తల్లిదండ్రుల పరంగా, సంతాన పరంగా కానీ చాలా బాగుంటుంది. ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక వివాహ విషయానికి వస్తే ఎవరికైతే వివాహం జరగడం లేదు అని చెప్పి ఇబ్బంది పడుతున్నారో వారికి వివాహ గడియలు అయితే ఖచ్చితంగా కూడా వస్తాయి. వివాహం కోసం చూస్తున్న వాళ్ళు కొంచెం గట్టి ప్రయత్నం చేయండి. మీకు ఖచ్చితంగా మంచి సంబంధాలు అనేటివి వచ్చే అవకాశం అయితే 100కి 100% ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ వృషభ రాశి వారి పైన నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ యొక్క నరదిష్టి వల్ల కొన్ని అంటే ఎలా చెప్పాలంటే కొంచెం మానసికంగా సంతోషం లేకుండా ఉండడం, కొంచెం నిద్ర సరిగ్గా లేకుండా ఉండడం, చేస్తున్న పనిలో కాస్త అలసటగా అనిపించడం, సరిగ్గా పని చేయాలని చెప్పి అనిపించకపోవడం, కొంచెం డ్రింకింగ్ వైపు మగవారికి మనసు లాగుతూ ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మీకున్న నరదిష్టిని పూర్తిగా తొలగించుకోవాలి అనుకుంటే ప్రతి అమావాస్యకైనా కానీ లేదంటే ప్రతి ఆదివారం అయినా కానీ ఎర్ర నీళ్ళు తిప్పేసుకుంటూ ఉండండి. నెలలో ఒక్కసారైనా కానీ ఎర్ర నీళ్ళు తిప్పేసేసుకుంటూ ఉండండి. వీలైనంత వరకు కూడాను ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తూ ఉండండి.
లేదా కుదిరిన వారమైనా సరే వెళ్ళండి, శివుడికి ఒక్కసారైనా సరే అభిషేకం చేయించుకోండి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. మీ యొక్క కుల దైవానికి కూడా ఈ శ్రావణ మాసంలో ఒక్కసారి పాలు పొంగించి పొంగల్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల కూడా మీ జీవితంలో చాలా అంటే చాలా గొప్ప మార్పులు అనేవి కలుగుతాయి. కాబట్టి శ్రావణ మాసం ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మవారికి కులదైవానికి ఖచ్చితంగా మీరు పొంగల్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు బాగా అదృష్టం అనేది కలిసి వస్తుంది. అర్థమైంది కదండి. కాబట్టి వృషభ రాశి వారికి మీకు అంతా మంచి జరగాలంటే దైవారాధన మాత్రం కంపల్సరీ చేసుకోండి. అలాగే శివారాధన చేయండి. అలాగే జ్యోతిర్లింగాల దర్శనం కూడా చేసుకోండి. మీకు ఇబ్బందులు అస్సలు ఉండే మంచి జరుగుతుంది. మీ జీవన శైలిని పరిశీలించుకొని మీకు కొన్ని సలహాలు ఇస్తారనమాట. కాబట్టి ఈ సలహాలు అంటే ఎదుటి వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు తీసుకోవచ్చు, పాటించకపోవచ్చు. కానీ మీరు దైవారాధన చేసుకోవడం వల్ల కూడా మీకైతే మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. మంచి జరగాలంటే దైవారాధన పక్కా చేసుకోవాలి. మనము ఈ శ్రావణ మాసం మొత్తం కనకదార సూత్రం పారాయణం చేయండి. మీకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే లలిత సహస్రనామ పారాయణ కూడా చేయండి. దైవారాధన చేయడం వల్ల మీకు ఏది అననుకూలంగా ఉన్నా సరే అనుకూలంగా మారుతాయి, ప్రతికూలలు అనుకూలంగా మారుతాయి అన్నమాట. కాబట్టి మీరు నమ్మకంతో భక్తితో కనుక ఎవరైతే కనకదార సూత్రం మంచిగా చదువుతారో ఉంటారో నిష్టగా వారికి అయితే కంపల్సరిగా మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే లలిత సహస్రనామాలు కూడా చదివి చూడండి, మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నమ్మకంతో చేసుకోండి. ఆ అమ్మవారి దయ మీ అందరిపైన ఉంటుంది. అలాగే ఆ లక్ష్మీదేవి అమ్మవారి దయ అందరిపైన ఉండడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడే మార్గాలు కూడా మీకు దొరుకుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. ఇంతవరకు చూసినందుకు ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.